హలో ఆల్! హాలిడేస్ కదా! పిల్లలు మార్నింగ్ టు ఈవినింగ్ ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికన్నా వెళ్దామమ్మా, పార్క్‌కి తీసుకెళ్ళమ్మా, ఒక రౌండ్‌కి తీసుకెళ్ళమ్మా అని అడుగుతానే ఉంటారు. మన ఆంధ్రాలో అయితే క్రిస్మస్ హాలిడేస్ లేవు. ఓన్లీ 1, 2 డేస్ మాత్రమే ఉంటాయి. కానీ సిటీ సైడ్ అంతా 1-10 డేస్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకే కాస్త ఆడుకునే టైం ఉంటది వీళ్ళకి వాళ్ళతో. ఇంక సరే అలా ఒక రౌండ్‌కి తీసుకెళ్తే జూడియో అయితే కనిపించింది. నాకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే అసలు జూడియో మోస్ట్ ఫేవరెట్. మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేది. కనీసం వీక్లీ 1 టైమ్, 2 టైమ్స్ అన్నా వెళ్ళి కలెక్షన్ వచ్చిందేమో అని చూసొచ్చేదాన్ని. బెంగుళూరులో ఇప్పుడైతే మాకు జూడియో చాలా దూరము. ఓన్లీ తిరుపతికొచ్చినప్పుడు మాత్రమే నేను అప్పుడప్పుడు జూడియోకెళ్తాను. ఇంకొచ్చాకైతే నెయిల్ పాలిష్ కలెక్షన్స్ ఫస్ట్ వెళ్తా నేననమాట. కొంచెం ఉండే కలర్సే ఉన్నా గూడా ఎందుకో నాకు ఫస్ట్ చూడాలనిపిస్తది. నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్స్‌కెళ్తాను ఫస్ట్ చూడ్డానికి. ఆ తర్వాతయితే ఇంకా ఈ బ్లాక్ టాప్ అయితే నాకు నచ్చింది. తీసుకుందాంలే అనుకునే లోపల చూస్తే ఏమో చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. ఇంక అక్కడ పెట్టేశాను. కలెక్షన్స్ అయితే నాకేం అంత అనిపించలేదనమాట. ఇంకా ఈ ట్రౌజర్ అన్నా తీసుకుందాంలే అనుకున్నాను. వేసి చూస్తే ఏమో నాకైతే ఫిట్టింగ్ నచ్చలేదు. ఇంక స్లిప్పర్స్ దగ్గరకొచ్చాను. ఏమన్నా బావుంటే తీసుకుందామని అన్నీ ఉండే కలెక్షన్సే అనిపిచ్చాయి. ఈ ప్యాటర్న్ అయితే అసలు ఇప్పుడు చాలామంది అవే వేసుకుంటున్నారు. ఇంకా అవి గూడా వద్దులే అనేసి అనుకున్నాను. ఫైనల్లీ లాస్ట్ మొమెంట్‌లో ఈ టాప్ నచ్చింది. జీన్స్ పైకి బావుంటదిలే అనుకున్నా. కానీ ఇది గూడా అసలు పల్చగా అనిపిచ్చింది. ఇంకైతే అక్కడ పెట్టేశాను. నాకు తెలుసమ్మా నువ్వు ఫైనల్‌గా ఏమి కొనవు. అన్నీ జూస్తావు, పెట్టేస్తావు అనేసన్నాడు. ఇంకా వెజిటబుల్స్ అయితే ఫ్రెష్‌గా ఉంటే అక్కడైతే ఆగి కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంట్లో పన్నీర్ చాలా రోజులయిపోయింది తిని అని జెప్పి నీలగిరీస్‌కైతే వెళ్ళాను. అక్కడే హట్సన్ పన్నీర్ అని దొరుకుతది. మామూలుగా అయితే బయట హెరిటేజ్ అవన్నీ ఉంటాయి గానీ హట్సన్ చాలా రేర్ అనమాట పన్నీర్ దొరకడము. చాలా బావుంటది. ఇక్కడైతే నా కొడుకు ఎతుక్కుంటాడు ఎక్కడికొచ్చినా ఏం కొనుక్కుందామా? మనం తినే ఐటెమ్స్ ఏమున్నాయా? అనేసి చూసుకుంటా ఉంటాడు. ఇంకంతే లాస్ట్‌లో ఫైనల్‌గా సమోసా అడిగారు. ఇంకా సమోసా తినిపించుకొని ఆ కొట్టులో సమోసా చాలా బావుంటది. తినేసి ఇంక ఇంటికొచ్చేసాం.